హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మంది అడుగుతున్నారు కామన్ సిమ్టమ్స్ ఆఫ్ బేబీ గర్ల్ చెప్పండి అని. సో ఇవాళ వీడియోలో మనం కామన్ సిమ్టమ్స్ ఆఫ్ బేబీ గర్ల్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా మన ఛానల్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ సిమ్టమ్స్ ఏంటి, బేబీ గర్ల్కి ఉన్న సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో టాప్ మోస్ట్ బేబీ గర్ల్ కామన్ సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పింపుల్స్ అనమాట. అలాగే ఫేస్ డల్నెస్. ఎవరికైతే ప్రెగ్నెన్సీలో పింపుల్స్ అలాగే ఫేస్ డల్గా మారిపోయి తన అందమంతా పోతుంది అనిపిస్తుందో వారికి ఖచ్చితంగా బేబీ గర్ల్ పుడుతుందని కొంతమంది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయి. మీకు కూడా ఇలానే ఉందా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే తర్వాత కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎవరైతే తమ కడుపులో బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి ఎక్కువగా సాడ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంట. వీళ్ళు ఎక్కువగా సాడ్గా కనిపిస్తూ ఉంటారు. సో ఇలా ఉంటే కూడా మీకు బేబీ గర్ల్ ఉన్నట్లే అని మనకు సంకేతంగా చెప్పవచ్చు. అలాగే తర్వాత కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే బేబీ యొక్క హార్ట్ రేట్ అనమాట. ఇది అందరి దగ్గర వింటూనే ఉంటాము. మీ కడుపులో కనుక బేబీ గర్ల్ ఉంటే మీ హార్ట్ రేట్ అనేది అబవ్ 150 పైనే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటే కూడా మన కడుపులో బేబీ గర్ల్ ఉందని సంకేతంగా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వారికి ప్లెజెంటా పొజిషన్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ యాంటీరియర్ అనే ఉంటుందంట. సో ఇలా ఉంటే కూడా మన కడుపులో బేబీ గర్ల్ పెరుగుతుందని మనం సంకేతంగా చెప్పవచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్ మీకు ఎలాంటి పొజిషన్ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే తర్వాత కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎవరైతే బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి ఎక్కువగా ఫుడ్ క్రేవింగ్స్ అనేవి స్వీట్స్ మీద ఉంటాయంట. సో ప్రెగ్నెంట్ లేడీస్ మీరు కూడా ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడుతున్నారా? అయితే మీ కడుపులో బేబీ గర్ల్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ సిమ్టమ్ కూడా బేబీ గర్ల్ ఉండొచ్చు అని చెప్పి సంకేతం కావచ్చు. తర్వాత కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎవరైతే బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి ఎక్కువగా లెగ్ స్వెల్లింగ్స్ అనేవి త్వరగా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో వీరికి సెకండ్ ట్రైమిస్టర్లోనే ఆర్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వాళ్ళకి లెగ్స్ అనేవి వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉంటే కూడా మీ కడుపులో బేబీ గర్ల్ ఉందని తెలిపే సంకేతం కావచ్చు. అలాగే తర్వాత కామన్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎవరైతే బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో మీ హెయిర్ అంత అందంగా కనిపించదు, ఎక్కువగా ఊడిపోతూ అలాగే ఫ్రిజ్జీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా బేబీ గర్ల్కి వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ అనే చెప్పొచ్చు. అలాగే చివరి సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎవరైతే బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి కామన్గా ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. సో ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో అందరి మీద కంటే ఎవరైతే బేబీ గర్ల్ ఉంటారో వారి కడుపులో వాళ్ళకే ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మోస్ట్ కామన్ ఆఫ్ బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనేవి. మీలో ఎంతమందికి కనెక్ట్ అయ్యాయి, మీలో ఎంతమందికి నిజమయ్యాయి అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గాయ్స్.